రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3-మెన్ కమిటీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేవలం ఎమ్మెల్యేను మాత్రమే గదిలోకి తెచ్చి కమిటీ సభ్యులు శివశంకర్, రమాదేవి, వరుణ్ ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు హర్షవీణ చేసిన ఫిర్యాదుల్లోని ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీధర్ను క్వశ్చన్ చేశారు. అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లేవాడని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ను కమిటీ ఎమ్మెల్యే ముందు ఉంచింది. అంతేకాకుండా 5 సార్లు అబార్షన్ చేయించుకున్నట్లుగా ఆమె సమర్పించిన మెడికల్ రిపోర్ట్స్, ఇతర ఆధారాలపై కమిటీ క్షుణ్ణంగా ఆరా తీస్తోంది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తన వద్ద ఉన్న కొన్ని కౌంటర్ ఆధారాలను, డాక్యుమెంట్స్ ను కమిటీకి అందజేసినట్లు సమాచారం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3-మెన్ కమిటీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేవలం ఎమ్మెల్యేను మాత్రమే గదిలోకి పిలిచి కమిటీ సభ్యులు శివశంకర్, రమాదేవి, వరుణ్ ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు హర్షవీణ చేసిన ఫిర్యాదులోని ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీధర్ను క్వశ్చన్ చేశారు. అయితే అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లేవాడని, బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇటు విచారణ సైతం కొనసాగుతోంది. కమిటీ ముందు ఆ స్టేట్మెంట్ ను ఎమ్మెల్యే ఉంచినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 5 సార్లు అబార్షన్ చేయించినట్లు ఆవిడ ప్రూఫ్స్ సైతం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కమిటీ జనసేన పార్టీ అధ్యక్షుల కమిటీ పంపించారు. నేను కమిటీతో ఏదైతే చెప్పానో అవి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకుంటాను. కమిటీ జనసేన పార్టీ అధ్యక్షుల కమిటీ పంపించారు. నేను కమిటీతో ఏదైతే చెప్పానో అవి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకుంటాను. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3-మెన్ కమిటీ విచారణ ఇప్పటికే పూర్తయింది. పూర్తయిన అనంతరం కూడా ఇటు అరవ శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చి కమిటీ విచారణ పూర్తయినట్టుగా తెలియజేశారు. దీనికి సంబంధించి ఇటు అరవ శ్రీధర్ పై ఎవరైతే ఆరోపణలు చేస్తారో ఆ మహిళను సైతం ఇటు కమిటీ ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. మహిళ దగ్గర నుండి ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మహిళ ఇచ్చిన స్టేట్మెంట్స్ ను అరవ శ్రీధర్ ముందుంచి ప్రశ్నించినట్టుగా సైతం సమాచారం. కమిటీ జనసేన పార్టీ అధ్యక్షుల కమిటీ పంపించారు. నేను కమిటీతో ఏదైతే చెప్పానో అవి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకుంటాను. ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ జనసేన పార్టీ అధ్యక్షుల కమిటీ పంపించారు. నేను కమిటీతో ఏదైతే చెప్పానో అవి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకుంటాను. ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ జనసేన పార్టీ అధ్యక్షుల కమిటీ పంపించారు. నేను కమిటీతో ఏదైతే చెప్పానో అవి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను తీసుకుంటాను. ఏదైతే కమిటీ పంపించారో కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను ఏదైతే కమిటీ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అక్కడ 3-మెన్ కమిటీ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. అసలు విచారణలో ఎవరు ఏం చెప్పారు అనేది ఎప్పటివరకు వాళ్ళ తెలిసే అవకాశం ఉందనుకోవాలి. అక్కడ సిచ్యువేషన్ ఏంటి శివ? రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3-మెన్ కమిటీ విచారణ ఇప్పటికే ముగిసింది. కేవలం ఎమ్మెల్యేను మాత్రమే గదిలోకి పిలిచి కమిటీ సభ్యులు శివశంకర్, రమాదేవి, వరుణ్ ప్రశ్నించారు. బాధితురాలు హర్షవీణ చేసిన ఫిర్యాదుల్లోని ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీధర్ను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది.
రైట్, బ్యాక్ టు యూ శివ. ఇప్పటికే 3 మెన్ కమిటీ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. విచారణలో అసలు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇటు అరవ శ్రీధర్ ఇచ్చారు? ఆయన సైతం కొన్ని డాక్యుమెంట్స్ ను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఏమైనా డీటెయిల్స్ వాళ్ళు వెల్లడించారా? అప్డేట్స్ ఏంటి శివ? సత్తాజ్ ఎవరైతే ఉన్నారో రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగిందే. అరవ శ్రీధర్ ఇప్పుడు కాసేపటి క్రితమే విచారణ ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈ విచారణ దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు తను ఏం చెప్పాడు ఏంటి అనే అంశంపై మాత్రం తను ఉత్కంఠ రేపుతుంది. అయితే అరవ శ్రీధర్ చెప్పాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించాను, కమిటీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను, తన దగ్గర మహిళలకు సంబంధించి కూడా ఏమైతే ఆధారాలు ఉన్నాయో, మహిళ ఎలాంటి ఆరోపణలు చేస్తుందో వాటన్నింటికి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాటికి సమర్పించాను. సో ఆ తర్వాత కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. సో ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, తన దగ్గర ఉంటే ఆధారాలు సమర్పించిన తర్వాత సో పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు సరే చెప్పారు. అయితే వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా విచారణ జరిగిన 2 గంటల్లో కూడా పూర్తి స్థాయిలో అరవ శ్రీధర్ నుంచి కూడా కమిటీ సభ్యులు కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళ ఏవైతే ఆరోపించారో వాటికి సంబంధించి 25 కోట్లు అయితే మహిళ డిమాండ్ చేసినట్టు కూడా చెప్తారు. వాటికి సంబంధించి ఆధారాలతో పాటు మహిళ విడుదల చేసినటువంటి వీడియో చాటింగ్లు కావచ్చు, లేదంటే మహిళతో మాట్లాడే ఆధారాలు కావచ్చు, వాటన్నిటికీ వీటితో పాటు అసెంబ్లీ వేదికగా అరవ శ్రీధర్ మాట్లాడిన ఒక ఏదైతే వీడియో వచ్చిందో వాటికి సంబంధించి కూడా మొత్తం ఆధారాలు అయితే సమర్పించారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మహిళ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో అబార్షన్ సంబంధించి కూడా వాటిపై కూడా కొంత ఆధారాలు మహిళ విడుదల చేశారు. డాక్టర్ సంబంధించి ఏ హాస్పిటల్ తన అబార్షన్ చేయించుకున్నారు, అరవ శ్రీధర్ మొదట చెప్పారు తన ఫ్రెండ్ ద్వారా మొదటి అబార్షన్, ఆ తర్వాత 2-3 ఆపరేషన్లు కూడా రైల్వే కోడూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకున్నట్టు తను చెప్పారు. వాటికి సంబంధించి కూడా ఆమె కొన్ని డాక్టర్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రిస్క్రిప్షన్ వాటిని కూడా విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ డాక్టర్ సంబంధించి ఎందుకంటే ఒక మహిళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆధారాలు ఉన్నాయి, అక్కడ అబార్షన్ చేయించుకోవడానికి కూడా సంబంధించి డాక్టర్ సంబంధించి అంశాలన్నీ ఆ మహిళ చూపించారు. సో ఈ అబార్షన్ సంబంధించి అరవ శ్రీధర్ ఎలాంటి కమిటీకి వివరణ ఇచ్చాడో, ఆ కమిటీలో మహిళ చూపించిన వాటికి కౌంటర్గా ఎలాంటి ఆధారాలు ఇచ్చాడనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా గత వారం 10 రోజులుగా కూడా రైల్వే కోడూరు వేదికగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జరుగుతున్న వ్యవహారంపై మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో 3 మెన్ కమిటీ రైల్వే కోడూరుకి ఇక్కడ చేరుకొని ఇక్కడ మొదట అరవ శ్రీధర్ను దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. అరవ శ్రీధర్ ఇక్కడ నుంచి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కమిటీ ముందు కొంత నివేదిక ఇచ్చారు. అయితే ఈ తర్వాత విచారణ కమిటీ కొనసాగుతుంది. మధ్యాహ్నం పైన కూడా స్థానిక నేతలు కావచ్చు, జనసేన పార్టీ నేతలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఇదే వివాదంపై కూడా వాళ్ళ నుంచి కూడా అభిప్రాయం సేకరించే అవకాశం ఉంది. సో జనసేన నేతలు ఆ కమిటీ ముందు ఎలాంటి వివరాలు ఇవ్వబోతున్నారు, వారి అభిప్రాయాలను కమిటీ ఎలా నోట్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా జనసేన అధినేతకు ఎప్పుడు వీటి సమర్పిస్తారు. సో ఈ నేపథ్యంలో జనసేన అధినేతకు సమర్పించిన తర్వాత అధినేత అరవ శ్రీధర్పై ఉన్న వివాదాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే అరవ శ్రీధర్ సంబంధించి కూడా అయితే దాదాపు 10 రోజులుగా చక్రాలు కొడుతుంది. వీటన్నింటికి కూడా ఇప్పటికే మహిళ సోషల్ మీడియా కావచ్చు, ఏదైతే ఇతర ప్లాట్ఫామ్లు వాటిని కూడా వాటిని ధృవీకరిస్తూ కూడా చెబుతూ వచ్చారు. సో ఆ మహిళ ధృవీకరించే అంశాలపై కూడా అరవ శ్రీధర్ ఎలాంటి వివరణ చెప్పారది. వీటితో పాటు మహిళపై రైల్వే కోర్టు స్టేషన్లో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో మహిళ వీటికి సంబంధించి తను ఎలాంటి వివరణ ఇవ్వబోతోంది, తన పోలీస్ స్టేషన్ విచారణకు పిలిస్తే ఆమె హాజరవుతారా, పోలీసులకు ఎలాంటి అంశాలు చెప్పబోతారో, వీటికి సంబంధించి కూడా మహిళ పోలీసులకు తన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తారా, లేదంటే పోలీసులు మహిళ చేసిన ఆరోపణలపై తను అదుపులో తీసుకొని విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. సత్తాజ్. అయితే శివ, ఈ కేసుకు సంబంధించి ఇటు 3 మెన్ కమిటీ అనంతరం కూడా పోలీసులు ఎటువంటి విచారణ చేసే అవకాశం ఉందనుకోవాలి? పోలీసులు సైతం అరవ శ్రీధర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉందనుకోవాలా శివ? అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విచారణ. సో పార్టీ ఒక కమిటీ ఆదేశించింది. సో ఈ రాజకీయంగా ఈ కమిటీ తమ పార్టీ ఆధ్వర్యంలో సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా అధినేతకు సమర్పిస్తారు. అయితే దీనికి ఈ కమిటీ రాజకీయంగా జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా వీటిపై ఇప్పటికే మహిళపై ఇప్పటికే రైల్వే కోర్టు స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు, తన కుమారుని ఎమ్మెల్యేను మహిళ వేధిస్తున్నారు, వీటిపై కూడా కొంత అవన్నీ ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే మహిళపై కేసు నమోదు చేసి విచారణ చేపడతాయి. అయితే మహిళ ఇప్పటివరకు పోలీసులు విచారణకు హాజరు కాలేదు. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నేను తిరుపతి ఎస్పీ ముందు కావచ్చు, లేదంటే రైల్వే కోర్టు పోలీసు ముందు హాజరవుతాను. సో నా దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులు ఇవ్వడానికి సిద్ధమే. వీటితో పాటు నా మొబైల్ నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వీటితో పాటు అరవ శ్రీధర్ మొబైల్ కూడా పోలీసులు సమర్పిస్తారా, ఇవన్నీ కూడా ఇద్దరు మొబైల్ తీసుకొని చెక్ చేస్తే అసలు జరిగిన వాస్తవం ఏంటి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టాలని మొదటి నుంచి మహిళ చెప్తుంది. అయితే మహిళపై నమోదైన కేసులో పోలీసులు మహిళను ఎప్పుడు అదుపులో తీసుకుంటారు, ఎప్పుడు విచారిస్తారు, సో ఆ విచారణలో ఎలాంటి అంశాలు తెలుస్తుంది. సో ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో మహిళ చెప్పే అంశాలు కూడా కీలకంగా మారాయి. ఎందుకంటే రాజకీయ విచారణ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఇది
చట్టపరంగా పోలీసులు కూడా వీటిపై విచారించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కమిటీకి తర్వాత పోలీసులు నివేదించే నివేదికకు ఇవన్నీ క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా లేదంటే కమిటీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్పై చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివ.